ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రాధా లే రాధా రాధా లే రాధా రాధా మనోహర్ రాధా 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 లే రాధా 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 వాటర్ వాటర్ త్వరగా తీసుకురండి తీసుకురండి. రాధా రాధా ఇవ్వండి రాధా సార్. రాధా లే రాధా రాధా లే మనోహర్ చేతులు రబ్ చేయి. రాధా కళ్ళు తెరువు రాధా కళ్ళు తెరువు రాధా రాధా నువ్వు లేకపోతే నేనేమైపోవాలి రాధా లే రాధా 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 లే రాధా రాధా లే రాధా చచ్చిపోయిందా బ్రతికుందా ఏం అర్థమై చావట్లేదే. రాధా కళ్ళు తెరువు అమ్మా. రాధా కళ్ళు తెరు రాధా 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 లే రాధా రాధా లేమ్మా. లేమ్మా. రాధా. ఒక్కసారి కళ్ళు రాధా. తెరువు రాధా. రాధా కళ్ళు తెరువు అమ్మా. అమ్మా రాధా అమ్మ రాధా 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 అమ్మ రాధా 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 జాగ్రత్త. రాధా ఏమైంది రాధా కళ్ళు తెరు ఏమైంది రాధా ఏమైందమ్మా రాధా రాధా ఏమైందమ్మా? ఏమైందమ్మా రాధా ఏమైందమ్మా రాధా ఏమైంది రాధా ఏమైంది మనోహర్? తననే అడగండి మేడం మనోహర్ ఎక్కడికి? ముందు మనం మనోహర్. రాత్రి హాస్పిటల్ కి తీసుకెళ్తాం. ప్లీజ్ మేడం ప్లీజ్ మనోహర్ 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 రాధని కాపాడాడు, నన్ను కొట్టాడు, కానీ ఇది నేనే చేసినట్టు తెలుసుకున్నాడా? అసలేం జరిగింది? ఛే! అనుకున్నదంతా నాశనమైంది. దానికి తోడు ఈ చెంపదెబ్బ బోనస్. ఈ రోజుతో ఆ రాత పని ఫినిష్ అయిపోతుంది అనుకున్నాను, కానీ ఆ మనోహర్ వలన ప్లాన్ అంతా పాడైంది. దానికి తోడు ఈ ముసల్దాని టెన్షన్ ఒకటి. ఛే! అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు అమ్మా. అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు ఏం జరిగింది మాధవి? తెలీదక్క. మేం మీకోసం బయట హాల్లో వెయిట్ చేస్తున్నాము. ఇంతలో రూమ్ నుంచి పెద్ద సౌండ్ వచ్చింది. కంకరగా వచ్చి చూస్తే అత్తయ్య గారు కింద పడిపోయి ఉన్నారు. ఏంటి అమ్మ తనంతట తానుగా లేచి కింద పడిపోయిందా? అంటే అమ్మకి కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయా? అంతే కదా డాక్టర్ గారు, లేకపోతే అత్తయ్య గారు ఎలా లేవగలిగారు? నేను చెప్పలేను మేడం. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ ఆవిడ చెయ్యి ఎలా లేపగలిగిందో నేను చెప్పలేకపోతున్నాను. నాకు అర్థమైంది. రాధ గురించి మనోహర్ వచ్చి చెప్పిన తర్వాత రాధకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియక మనం ఎంత కంగారు పడ్డామో, ఆ అత్తయ్య గారు కూడా అంతకన్నా ఎక్కువ కంగారు పడ్డారు.
ఏం జరిగిందో అనే ఎమోషన్తో ఆవిడ గట్టిగా ప్రయత్నం చేశారు. తన పట్టుదల సంకల్పంతో లేవగలిగారే గాని అడుగు వేయలేకపోయారు. అందుకే కింద పడిపోయి ఉంటారు. ఈవిడేంటి ఏదో పక్క నుండి చూసినట్టు ఎలా చెప్తుంది? పోనీలే, రాధ విషయంలో నన్ను మనోహర్ అనుమానించినట్టు ఈ ముసల్ దాని విషయంలో నన్నెవరూ అనుమానించలేదు. అవును, పెద్దమ్మ చెప్పింది నిజం. నాన్నమ్మ రాధక్క గురించి ఆలోచిస్తూ ఇలా రిస్క్ తీసుకొని ఉంటుంది. డాక్టర్ గారు, దేవకి చెప్పినట్లు ఎమోషనల్గా ఒకసారి లేచారు అంటే అమ్మకి నయమైపోయినట్టేగా. అంటే తను తొందరలోనే మామూలు మనిషి అవుతుంది కదా డాక్టర్? అది చెప్పలేం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడికి ప్రాణం ఉంది, కానీ పరిస్థితి ఏం బాగోలేదు. చాలా క్రిటికల్గా ఉంది. నేనిలా చెప్పడం మీకు ఇబ్బంది అనిపించొచ్చు, కానీ డాక్టర్గా ఉన్న నిజం చెప్పడం నా వృత్తి ధర్మం. ఆవిడిలా బలవంతంగా లేచి ఒక్కసారిగా కింద పడ్డం వల్ల స్పృహ కోల్పోయారు. ఇంతకు ముందు మానసికంగా, శారీరకంగా బాగా స్ట్రగుల్ అవ్వడం వల్ల చాలా ఒత్తిడికి లోనయ్యారు. నేనింతకు ముందు చెప్పినట్లుగా ఆవిడ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, కానీ ఈరోజు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 4 గంటల్లోపు మెలకు వస్తే అంతా నార్మల్ అవుతుంది. 4 గంటల తర్వాత కూడా ఈ ఇంజెక్షన్కి రెస్పాండ్ అవ్వకుండా స్పృహలోకి రాలేదు అంటే ఆశలు వదిలేసుకోవడమే మంచిది. ఐఎమ్ సో సారీ, కానీ ఇది నిజం. మనకి 4 గంటలు మాత్రమే టైం ఉంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? సారీ మేడం, మనం కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి. అమ్మయ్యా, ఈ 4 గంటలు గడిస్తే చాలు ఈ ముసల్ దాని పీడ విరగడైపోతుంది. ఈవిడ చనిపోతే ఇక ఆ రాధ నిజమైన గాయత్రి అని చెప్పే ఏ ఒక్క ఆధారం కూడా ఈ భూమి మీద ఉండదు. అత్తయ్య గారు, రాధ విషయంలో మీరు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు బాగున్నప్పుడు మీకు నచ్చని రాధని ఇప్పుడెందుకు ఇంతలా మనసులో పెట్టుకున్నారు? అత్తయ్య గారు, మీరు ఎలాగైనా కోలుకోవాలి. మీకోసం ఇంటిలో పాదే ఎదురు చూస్తూ ఉన్నావు. మీరు లేని ఈ ఇంటిని ఊహించుకోలేము. ఈ ఇంటి పెద్దగా మీ సూచనలు, సలహాలు మాకు ఎంతో అవసరం. అలాంటి మీరు ఇలా ఉండడం మేము తట్టుకోలేకపోతున్నాం అత్తయ్య గారు.